ఆయనని మీరు పట్టుకుని ఉన్నారనుకోండి, పెను ప్రమాదం ఒకటి వచ్చేస్తోంది, ముంచుకొచ్చేస్తోంది. నువ్వు ఒక హాస్పిటల్లోకి వెళ్ళి నీకు ముఖ్యమైన వ్యక్తికి ఆపరేషన్ జరుగుతూ ఉండడమో ఏదో జరుగుతుండగా బయట వేళ్లు విరుచుకుంటూ తిరగవలసినటువంటి సమయం ఆసన్నం అయిపోతోంది. జాతకంలో వచ్చేస్తోంది, చేసిన కర్మ యొక్క ఫలితం ఎక్కడి నుంచో గత జన్మలలోది. కానీ నువ్వు ఆయనను పట్టుకుని ఉన్నావు. నమశివాభ్యాం అశుభాపహాభ్యాం. ఎవరినో చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళేట్టు చేసి, ఎవరిదో ఆపరేషన్ గురించి నువ్వు అక్కడికి వెళ్ళేటట్టు చేసి, నువ్వు ఎవరి ఆపరేషన్ కోసం వెడితే నువ్వు నీ మనసు నిలబెట్టలేవో వాళ్ళకి ఆ ఉపద్రవం రాకుండా తప్పించేస్తాడు. కానీ జరగాలి కాబట్టి ఓ చిన్న దాంతో తప్పించేస్తాడు. వెళ్ళవా అంటే వెళతావు హాస్పిటల్కి, కట్టరా అంటే కడతారు కట్టు, ఏమీ ఇబ్బంది ఉండదు. మనసు వైకల్ప్యమును పొంది మనసు కదిలిపోయి బెంగ పెట్టుకోవలసిన అవసరము రానివ్వడు. నన్ను నమ్మెదరుగాక. కళ్ళు మూసుకుని ప్రశాంతంగా చెప్పాలి, దుడుకుగా, తొందరగా. ఏదో చదివేమని చదివేది కాదు ధ్యాన శ్లోకం. ఇప్పుడు ధవళవపుషమిందోర్ మండలే సన్నివిష్టం. వపుహు అంటే శరీరం, తెల్లని శరీరంతో ఉన్నవాడు. ఇందోర్ మండలే సన్నివిష్టం, చంద్రమండలంలో కూర్చుని ఉన్నవాడు. కాబట్టి చల్లటి అమృతపు చుక్కలు మీద పడుతున్నవాడు. భుజగవలయహారం, మెడలో పాములను వేసుకున్నవాడు. భస్మదిగ్ధాంగమీశం, ఒళ్ళంతా విభూతి రాసుకున్నవాడు. మృగయ పరశుపాణిం, అదే హరిణ పరశుపాణిం అంటుంటారు. ఒక చేతిలో జింకని, ఒక చేతిలో గండ్రగొడ్డలిని పట్టుకున్నవాడు. చారు చంద్రార్థమౌళిం, ఆ జటాజూటం మీద ఇలా పక్కన తదియనాటి చంద్రరేఖతో ప్రకాశిస్తున్నవాడు. అటువంటి వాడు చారు చంద్రార్థమౌళిం. చూశారా, ఇదే మనసుకు ఉండేటటువంటి లక్షణం. ఇదే. ఇక్కడ వరకు నేను బాగానే చెప్పాను. అంటే మీకు ఒక ఉదాహరణకి చెప్తున్నాను. చటుక్కుని వెళ్ళిపోయిందో తెలుసా అండి నా మనసు ఇప్పుడు. చారు చంద్రార్థమౌళిం అని నేను చెప్పగానే ఉత్తర క్షణంలో, ఈ క్షణంలో నేను గొప్పకి చెప్పట్లేదు, మీకు మనసు శక్తికి చెప్తున్నాను. నేను కామాక్షి అమ్మవారి ముందు నించునున్నాను. ఉత్తర క్షణం వెళ్ళిపోయింది నా మనసు. వెళ్ళిపోయి అమ్మవారు కూర్చోవడం, అమ్మవారి కిరీటం పక్కన ఉండేటటువంటి ఆ తదియనాటి చంద్రరేఖ, ఆ పక్కన తపో కామాక్షి, అక్కడికి వెళ్ళిపోయింది. చారు చంద్రార్థమౌళిం అని. శివుడికే కాదు, ఈ చంద్రవంకన తల్లికి కూడా ఉంది. ఇద్దరుగా ఉన్న ఒకరు కదూ అన్నట్టు వెళ్ళింది. వెళ్ళడంలో ఏమైందంటే తర్వాతి పాదానికి తలబడింది. అలా వెళ్ళిపోతుంది, దాని లక్షణం అది. అప్పుడు మీరు తరిస్తారు. ఆ తర్వాత మిగిలింది చదువుకి వెళ్ళిపోయినా వచ్చిన నష్టం లేదు, ఎక్కడో అక్కడికి పట్టుకోవాలి. అంటే చారు చంద్రార్థమౌళిం హృదయ కమల మధ్యే. హృదయ కమలమునందు ఇప్పుడంటే ఇలా చూస్తున్నారు. సంతతం చింతయామి, ఎప్పుడూ చూచుతున్నాను. ఎప్పుడూ చూడడం ఎలా కుదురుతుందండి అంటారేమో. నీకు అక్కర్లేని ప్రసంగాలు అలవాటైతే ఇంటి దగ్గర బయలుదేరి జగన్నాథపురం వచ్చేంత వరకు మాట్లాడాలి. నీకు ఏమీ అక్కర్లేదు అంటే హాయిగా రావయ్యా అని 30 సీట్లు ఉన్న కారు నీకు పంపించారుగా. కూర్చుని నువ్వు కళ్ళు మూసుకుని ఆ మూర్తిని ధ్యానం చేస్తూ నువ్వు రావచ్చు. నువ్వు వచ్చేసాక ఉపద్రవం ఏమి ఉండదు. 30 మంది ఎలాగో ఆ డోరు పీకేస్తారు, అప్పుడు ఆ చప్పుడు అవుతుంది, నువ్వు బహిర్ముఖుడు అవ్వచ్చు, కిందకి దిగచ్చు. కాబట్టి హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. ఒకప్పుడు కాదు, ఎప్పుడు. అంటే మెల్లమెల్లగా ఏది చేస్తున్నా అందులో ఏదో ఒక నామం జ్ఞాపకానికి వచ్చి ఆ నామమును కలిగి ఉన్న నామ జ్ఞాపకానికి రావాలి. అలా కూర్చుని ఇప్పుడు ప్రారంభం. శివో, మొదటి నామం శివ. శివుడు అంటే ఇప్పుడు నేను మొదట రోజుల్లో వ్యాఖ్యానం చేసినంత చెప్తానని మీరు అనుకోకూడదు. నేను ఒకసారి సింహావలోకనం చేస్తానంటే శివుడు అనగా ఎప్పుడూ మంగళం మాత్రమే చెయ్యువాడు. అసలు అమంగళం చెయ్యడం అన్నది చేతకానివాడు. అమంగళం చెయ్యడం చేతకానివాడు కాబట్టి ఆయనని పట్టుకుని ఉండగా అమంగళం జరిగే సమస్యే లేదు. ఆయనని మీరు పట్టుకుని ఉన్నారనుకోండి, పెను ప్రమాదం ఒకటి వచ్చేస్తోంది,
ముంచుకొచ్చేస్తోంది. నువ్వు ఒక హాస్పిటల్లోకి వెళ్ళి నీకు ముఖ్యమైన వ్యక్తికి ఆపరేషన్ జరుగుతూ ఉండడమో ఏదో జరుగుతుండగా బయట వేళ్లు విరుచుకుంటూ తిరగవలసినటువంటి సమయం ఆసన్నమైపోతోంది. జాతకంలో వచ్చేస్తోంది. చేసిన కర్మ యొక్క ఫలితం ఎక్కడి నుంచో గత జన్మలలోది. కానీ నువ్వు ఆయనను పట్టుకుని ఉన్నావు. నమశివాభ్యాం అశుభాపహాభ్యాం. ఎవరినో చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళేట్టు చేసి, ఎవరిదో ఆపరేషన్ గురించి నువ్వు అక్కడికి వెళ్ళేటట్టు చేసి, నువ్వు ఎవరి ఆపరేషన్ కోసం వెడితే నువ్వు నీ మనసు నిలబెట్టలేవో వాళ్ళకి ఆ ఉపద్రవం రాకుండా తప్పించేస్తాడు. కానీ జరగాలి కాబట్టి ఓ చిన్న దాంతో తప్పించేస్తాడు. వెళ్ళవా అంటే వెళతావు హాస్పిటల్కి, కట్టరా అంటే కడతారు కట్టు. ఏమీ ఇబ్బంది ఉండదు. మనసు వైకల్యమును పొంది మనసు కదిలిపోయి బెంగ పెట్టుకోవలసిన అవసరము రానివ్వడు. నన్ను నమ్మెదరుగాక. కాబట్టి అది ఆయన ఎప్పుడూ మంగళమును చేయువాడు. నువ్వు మిగిలినవి పట్టుకుంటే కాదు జరిగేది, ఈశ్వరుణ్ణి పట్టుకుని ఉండు, ఆయన రక్షకుడు. కాబట్టి ఎప్పుడూ మంగళము చేయడము తప్ప అసలు అమంగళం చెయ్యడం అన్నది అలవాటే లేనివాడెవరో, తన స్వరూపమే కానివాడెవరో, తన స్వభావము కానివాడెవరో ఆయనకి శివుడని పేరు. అనుషంగికముగా శోభనము, క్షేమము, భద్రము, శుభము అన్నీ ఆయన కటాక్షిస్తాడు. మహేశ్వర. ఏమండి, ఆయన అయితే ఇస్తాడు. కానీ ఒకవేళ ఆయన మీదన్న ఆయన ఎవరైనా ఈయనొద్దంటే ఆయన అటువంటి వాడు కాదయా. ఆయన మహేశ్వరుడు, ఆయన శాసకుడు, ప్రభుత్వం ఉన్నవాడు. ఆయన ఎవరినైనా శాసించగలడు తప్ప ఆయన శాసించగలిగిన వాడు నువ్వు ఇలా ఇవ్వద్దని కానీ నువ్వు ఇలా ఇయ్యని కానీ చెప్పగలిగిన వాడు లేడు. కాబట్టి మహేశ్వర అటువంటి ప్రభుత్వం ఉన్నవాడు. మిగిలిన వాళ్ళు కొంతమంది ఈశ్వరులు ఉండవచ్చు, వాళ్ళది ఒక పరిమితికి చెంది ఉంటుంది ఈశ్వరత్వం. కానీ ఈయనది ఈశ్వరుల మీద ఈశ్వరుడై ఉంటాడు. కాబట్టి మహేశ్వరుడు. మీరు చూడండి, ఓ ప్యూన్ ఉంటాడు, ఆయన ఒక ఈశ్వరుడు. ఎక్కడి వరకు? ఆ ఆఫీసు లోపలికి వెళ్ళాలంటే ఆయన ఒప్పుకోవాలి, సరే వెళ్ళండి అనాలి. ఆయన కన్నా ఈశ్వరుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఉంటాడు ఓ గుమాస్తా. ఏమండి నేను ఒక కాగితం పెట్టాను, ఆ పని అవ్వలేదేమండి? నేను పెట్టేశానండి, అయ్యో ఆయన టేబుల్ మీద ఉంది వెళ్ళండి. ఇప్పుడు ఈయన ఈశ్వరుడి మీద ఆయన ఈశ్వరుడు. ఇప్పుడు మీరు ఆయన దగ్గరికి వెళ్ళారు, ఆయన అన్నాడు చూశానండి మీది, నేను సంతకం పెట్టేశానే, అన్నీ ఉన్నాయి, ఆఫీసర్ గారి టేబుల్ మీద ఉంది వెళ్ళండి. ఇప్పుడు మీరు ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళారు, ఆయనదే చిట్ట చివరి సంతకం. ఏమి ఇలా వచ్చారు? అయ్యా నేను ఫలానా అర్జీ పెట్టుకున్నాను, మీ దగ్గరికి వచ్చిందిట 3-4 రోజులు. నా దగ్గరికి వచ్చిందా? అదే నేను చూడలేదే. ఏదో బెల్ కొట్టి ఎవరినో పిలిచి, ఏమయ్యా ఈయన కాగితం పెట్టారా? పెట్టామండి. ఎక్కడుంది అంటే, మీరు మొన్న అర్జెంటుగా క్యాంప్ పెడుతూ కొన్ని ఫైల్స్ బీరువాలో పెట్టమన్నారు కదా, అందులో పెట్టాం సార్. తీసి ఆయన ఒకసారి ఇలా చూసి, ఓ అన్నీ ఉన్నాయండి తీసుకోండి, సంతకం పెట్టి ఇచ్చేశారు ఆర్డర్. ఇప్పుడు ఆయన అందరికన్నా ఈశ్వరుడు. అందులో ఇంతమంది పెట్టినా ఒక్క కాగితం లేదు. ఇదేమండి ఇది పెట్టలేదు మీరు, ఇది పెట్టకుండా ఇవ్వకూడదు కదా అంటే, అయ్యా నాకు తెలియలేదండి అది పెట్టకూడదని, కానీ దాంతో తుల్యంగా ఇదిగో ఇంకొక కాగితం పెట్టానండి. సరే ఇలా ఇవ్వకూడదు, ఆ కాగితం కూడా ఉండాలి, కానీ మీ దాన్ని బట్టి నేను సరే ఇచ్చేస్తున్నాను, ఓ సంతకం పెట్టేశాడు. ఇప్పుడు ఆయన వెనక్కి పంపించేసి అది కూడా తెచ్చాక పెట్టవా అని అనొచ్చు. ఆర్డర్ ఇచ్చేస్తున్నాను, ఏం పర్వాలేదు, మీరు రేపో ఎల్లుండో పట్టుకొచ్చి ఇచ్చేసేయండి ఆ కాగితం కూడాను. అలాగేనండి ఇచ్చేస్తాను. ఆయన అసలు మీ దగ్గర కాగితం పుచ్చుకోకుండాను ఇచ్చేయచ్చు. ఆయన మహేశ్వరుడు. అలా మీరు ఎందుకు ఇచ్చారండి అని అడగడానికి కింద వాళ్ళు సరిపోరు. ఆ స్థితిని కలిగిన వాడెవరో ఆయన మహేశ్వరుడు. కాబట్టి శివో మహేశ్వర శంభు. శంభావయతీతి ఇది శంభు. సుఖమన్న భావన ఎవరు కల్పిస్తారో ఆయనకి శంభు అని పేరు. కేవలం సుఖములు కల్పించడం కాదు, ఈ సుఖము సుఖమా, ఇది శాశ్వతమా అన్న భావన లోపల కల్పించి వైరాగ్య సుఖం ఇవ్వగలిగిన వాడు. కాబట్టి శంభు. పినాకి పాతి జగదిది పినాకం. ఆయన ఏ ధనస్సు పట్టుకుంటాడో ఆ ధనస్సు వలన ఒకరో ఇద్దరో మరణించడం కాదు, ఆ ధనస్సు ఆయన పట్టుకుని ఉండడం చేత కాలమునకు పరిమితి లేకుండా, ఈ కాలమునందు ఆ కాలమునందని లేకుండా ఏ కాలమునందైనా సమస్త లోకములను జీవులను కాపాడగలిగినటువంటి స్థితిలో ధనస్సు పట్టుకున్నవాడెవరో అటువంటి వాడు పినాకి. శశిశేఖర.
తదియనాటి చంద్రరేఖని తన జటాజూటమునందు ధరించినవాడు. చంద్రుడు పెరగడం చంద్రుడు తరగడం కాలము యొక్క గతికి, కాలము నడవడానికి సూచన. కాలము నడుస్తుంటే అందరూ పడిపోతారు, సమస్త జీవులు పడిపోతాయి. కానీ నేను కాలమునకు పడేవాణ్ణి కాను, కాలమే నాకు ఆభరణము అని చెప్పడానికి ఆయన చంద్రవంకని ధరిస్తాడు. కాదు కాదు, చంద్రుడు ఒక అపచారం చేసి, ఒక పొరపాటు చేసి ఈశ్వరుడి వలన మృత్యువు రాకుండా రక్షించుకోవడానికి తపస్సు చేస్తే అంత తప్పు చేసిన వాడికి మృత్యువు రాకుండా కాపాడి పైకెత్తి తన తల మీద పెట్టుకున్నవాడు. అంటే తనని కొలిచిన వాడి యొక్క గతాన్ని విచారించకుండా నెత్తి మీద పెట్టుకోగలిగినంత ఉదారుడు. కాబట్టి శశిశేఖర వామదేవో మంగళాయతనం దేవం యువానమతి మంగళం ధ్యాయేత్ కల్పతరోర్మూలే సుఖాసీనం సహోమయా. కల్పవృక్షం కింద పార్వతీదేవిని ఎడమ తొడ మీద కూర్చోపెట్టుకుని సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ మనని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరమప్రసన్నమూర్తి. కాదు కాదు, వామదేవ అంటే శివాలయంలోకి వెళ్ళినప్పుడు మీరు ప్రదక్షిణం చెయ్యడానికి తిరిగినప్పుడు ఉత్తర దిక్కుగా ఉన్న శివలింగం యొక్క ముఖమేదో అది వామదేవ. ఆ వామదేవ స్థితికారుడై ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు, రక్ష చేస్తాడు. అందుకే అది విష్ణు స్వరూపం అయి ఉంటుంది. విష్ణువు స్థితికారుడు. పరమేశ్వరుని యొక్క వామదేవ ముఖమే విష్ణుతత్వము. స్థితికారుడై ఉంటాడు, రక్షణ చేస్తూ ఉంటాడు, జలాధిపతి అయి ఉంటాడు ఆయన. కాబట్టి వామదేవో విరూపాక్ష. లోకంలో ఎవరికైనా రెండే కళ్ళు, పరమేశ్వరుడికొక్కడికే 3 కళ్ళు. 3 కళ్ళుంటే వికారంగా ఉండడా? ఆయన ఇక్కడో కన్ను ఇక్కడో కన్ను ఇక్కడో కన్నుతో ఎవరైనా ఇలా వస్తున్నారనుకోండి, అదేంటంటే అలా 3 కళ్ళతో ఉన్నాడు ఆయనని చూడగానే అందరికీ ఆ ఒంట్లో ఏదో ఒక రకమైన జుగుప్సలా అనిపిస్తుంది. అదేంటి బాబోయ్ ఇక్కడో కన్నుంది ఆయనకి అనిపిస్తుంది. కానీ పరమశివుడు 3 కన్నులున్నవాడిగా ఉన్నా ఆయనేమి అలా వికారముగా ఉండేవాడు కాడు. కోటి సూర్య ప్రతీకాశం. ఆయన కోటి సూర్యులు ప్రకాశిస్తే ఎంత వెలుతురుంటుందో అంత వెలుతురుతో అంత అందంగా ఉంటాడు ఆయన. విచిత్ర వసనం ఛాధ అని మంచి పట్టుపుట్టం కట్టుకుని ఉంటాడు. అది 3వ కన్ను భక్తులకి బొట్టులా కనపడుతూ ఉంటుంది, కుంకం బొట్టు పెట్టుకున్నట్టుగా బొట్టులా కనపడుతుంది. ఆయన ఎప్పుడైనా తెరవవలసి వచ్చినప్పుడు ఆయన ఉపద్రవాన్ని లేదా అవతల వారు ధర్మం తప్పిపోయారని భస్మం చేయవలసి వచ్చిన, అవతల వారిలో కామాన్ని తీసి జ్ఞానం ఇవ్వవలసి వచ్చిన అప్పుడు ఆ 3వ కన్ను తెరుస్తాడు. కాబట్టి ఆయన విరూపాక్ష. పైకి చూడ్డానికి విరూపమైన అక్షుల్లా ఉంటాయి అవి, కానీ అలాంటి వాడు కాడు. అసలు నిజానికి చాలా అందగాడు, అది బొట్టుగా కనపడుతుంది. విరూపాక్ష కపర్ది, పెద్ద జటాజూటం కట్టుకుని ఉంటాడు. కాబట్టి అసలు చాలా అరుదుగా తప్ప పరమశివుడు కిరీటం పెట్టుకున్నటువంటి మూర్తులు ఉండవు. ఎందుకని అంటే ఆయన జటాజూటమే ఆయనకు కిరీటము. అరుణ జటేశ్వరుడు అని ఆయనకి జటలతో ఒక పేరు. అవి మూట కట్టి ఇలా గట్టిగా కట్టేసుకుంటే ఒక పెద్ద జటాజూటం, అంత పెద్ద జుత్తుముడు ఉంటుంది. జుత్తు లోకంలో హేయమైనటువంటి విషయం. జుత్తుని చూసినా మోహం కలుగుతుంది. జుత్తు ముక్కుకోవడానికి యోగ్యమైనది కాదు. అందుకే పూజలో కాని భోజనంలో కాని తల వెంట్రుక ఎప్పుడూ రాకూడదు, వెంటనే విడిచిపెట్టేసేయాలి అని. కానీ ఒక్క పరమశివుని యొక్క కపర్ది నీటి యొక్క స్పర్శ చేత తడిసి ఉండేటటువంటి జుత్తుతో ఉంటాడు ఆయన. కహ అంటే ఆ నీటి స్పర్శతో ఉంటుంది, లోపల గంగ ఉంటుంది. అందుకే కపర్ది 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 అని 3 మాటలు అనుకుని ప్రయాణం ప్రారంభం చేస్తే, ప్రత్యేకించి తీర్థయాత్రకు వెళ్ళేటప్పుడు నీకు ఈశ్వర దర్శనము కాకుండా అడ్డుపడేటటువంటి పాపములకే ప్రతిబంధకమని పేరు. నీకు కొంత పాపం ఉందనుకోండి, మిమ్మల్ని కొన్ని మహానగరములలోకి ఈశ్వరుడు ప్రవేశం చేయనివ్వడు. కాంచీపురం, అరుణాచలం, కాశీ ఇలాంటి వాటికి వెడదామని సంకల్పం చేసినా ఈశ్వరానుగ్రహం లేకపోతే ఏదో ఒకటి మీకు అడ్డం వస్తుంది, అడ్డం వచ్చి మీరు వెళ్లకుండా చేస్తుంది. దానికే పాపము అని పేరు, ప్రతిబంధకంగా వస్తుంది. ఇప్పుడు ఈ ప్రతిబంధకం పోయి మీరు ఈశ్వర దర్శనమునకు అటువంటి పురప్రవేశం, ఎందుకంటే కొన్ని ఇంటిలోకి ఈశ్వర దర్శనం కాదు పురప్రవేశమే అర్హత ఉండాలి. అరుణాచలం ఉందనుకోండి,
అరుణాచల ప్రవేశమునకు అర్హత ఉండాలి జీవుడికి. లేకుండా నేను అరుణాచలం వెడతానండి అని వెళ్ళినా వెళ్ళలేరు. అరుణాచలం వెడదామని సంకల్పం కూడా చేయడం కష్టం. అసలు అరుణాచల పట్టణ ప్రవేశం జరగదు. కాంచీపురం అంతే. కాంచీపురం వెడదామన్నా మీకు అమ్మవారి అనుగ్రహం లేకపోతే మీరు కాంచీపుర ప్రవేశం చేయలేరు. కాశీపట్టణం అంతే. పరమేశ్వర అనుగ్రహం లేకపోతే, కాలభైరవుడి అనుగ్రహం లేకపోతే మీరు కాశీపట్టణ ప్రవేశం చేయలేరు. ఇవన్నీ అత్యద్భుతమైనటువంటి పట్టణాలు. అవన్నీ సామాన్యమైనవి కావు. అమ్మవారి యొక్క శక్తి కేంద్రములు, ఈశ్వరానుగ్రహ స్థానములు. అటువంటి వాటిలోకి ఈశ్వరానుగ్రహంతోనే ప్రవేశిస్తారు. అంతవరకు ఎందుకండి? రాష్ట్రపతి భవన్లో ఉన్న మొఘల్ షరాయ్ గార్డెన్స్ చూడాలని అందరికీ ఉంటుంది. వెళ్ళడం కుదురుతుందా? రాష్ట్రపతి భవన్లో మొఘల్ షరాయ్ గార్డెన్స్ అందరూ చూడగలరా? అది చూడడానికే అన్ని నియమాలుంటే, అంత కష్టపడి అన్ని అనుమతులుంటే తప్ప లోపలికి వెళ్ళి చూడడం కుదరకపోతే, పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి విభూతి కలిగిన పట్టణంలోకి అంత తేలికగా ప్రవేశిస్తానని ఎలా అనుకుంటున్నారు? కుదరదు. కాబట్టి కపర్ది ఆయన యొక్క జటాజూటాన్ని చూసి ఎప్పుడూ ఎవరు నమస్కరిస్తుంటారో అటువంటి వాళ్ళని ఈశ్వరుడు తీసుకుని వెడుతుంటాడు. లేదా దాని వలన ప్రతిబంధకములు తొలగిపోతుంటాయి. ఇంకొకటి కూడా నేను మీకు చెప్తా యథార్థం. ఒకసారి వెళ్ళి చూసేసి వచ్చేయడం వేరు, గురువుగారితో కలిసి యాత్ర చేయడం వేరు. గురువుగారితో కలిసి యాత్ర చేస్తూ భార్య భర్తతో, భర్త భార్యతో కలిసి చేయడం వేరు. ఒక్కళ్ళు రావడం మళ్ళీ అదో దోషభూయిష్టమైన విధానమే యథార్థమునకు. ఇద్దరూ కలిసి రావాలి. మీరు మీ గురువు గారితో కలిసి తీర్థయాత్రకి వెళ్ళారనుకోండి, ఆ తీర్థమేమో మీకు తెలుస్తుంది, ఎలా స్నానం చెయ్యాలో, అక్కడ ఏం చూడాలో మీకు తెలుస్తుంది. మీరు అలా చూసి గురువు గారితో కలిసి తిరిగి కలిసి అనుభవించినటువంటి పుణ్యం చేత మీకు ద్విగుణీకృతమైనటువంటి ఫలితం లభిస్తుంది. సద్గురువుతో మామూలుగా ఏదో గురువు గారిని పేరు పెట్టుకుని వెళ్ళి రావడం తేలికే. సద్గురువు మహాపురుషులతో వెళ్ళడం ఎలా సంభవిస్తుంది? భగవాన్ రమణులు గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఆయనతో పాటు గిరి ప్రదక్షిణం చేయడం అంటే ఎలా ఉండేదో తెలుసా అండి? మనమైతే 1 గంటన్నరో 2 గంటలో 3 గంటలో 4 గంటల్లోనే తిరిగి వచ్చేస్తాం. ఆయనతో గిరి ప్రదక్షిణం అంటే కొన్ని రోజుల వ్యవహారం. అది ఒక్కరోజు కాదు, కొన్ని రోజుల పాటు ఆయన గిరి ప్రదక్షిణం చేసేవారు. అంటే ఆయన ఎంత అడుగులో అడుగు వేసుకుంటూ అరుణాచలాన్నంతటినీ ఈశ్వర రూపంగా అలా అనుభవిస్తూ, అప్పుడప్పుడు ఆయన కూర్చుని ఆయన నోరు విప్పి ఒక్క మాట మాట్లాడితే అది ఈశ్వరానుభవంలోంచి వచ్చిన మాట. అప్పుడు ఆయనతో కలిసి నడిచిన వాడు గోవింద పట్టాభిషేకంలో పర్వతము గోవిందుడే, కృష్ణుడు గోవిందుడే, గోవిందుడితో కలిసి ప్రదక్షిణం చేసిన వాళ్ళు ఎటువంటి వారో అటువంటి సద్గురువుతో కలిసి ప్రదక్షిణం చేసిన వారు అటువంటి వారు కారు. ఒక పరమాచార్య స్వామి వారితో కలిసి నడవడం అంటే ఎంత జన్మాంతర సౌభాగ్యం అది. ఏం మాట రమ్మంటే వస్తాయా అలాంటి భాగ్యాలు? ఓ పరమాచార్య స్వామి వారితో కాశీ వెళ్ళారు. పరమాచార్య స్వామి వారితో కాశీ వెడితే ఆయన విశ్వనాథుడి గురించి చెప్పడం, గంగా స్నానం గురించి చెప్పడానికి, నాతో కాశీకి వస్తే నేను నాతో కాశీ వెళ్ళి గంగా స్నానం చేయడానికి తేడా లేదు. సద్గురువుతో వెళ్ళడం తీర్థయాత్రకి సామాన్యమైన విషయం కాదు. దానికి పరిపూర్ణమైన ఈశ్వర కటాక్షమున్నవాడు తప్ప అది పొందలేడు.